రైలు స్టేషన్లో ఆగగానే సుష్మా కిటికీలో నుండి తొంగి చూసింది. రైలుతో పాటే పరిగెడుతూ తన కోసం వెతుకుతున్న ఇద్దరు తమ్ముళ్ళు కనిపించారామెకు. అంతలోనే సంజయ్, వినయ్ అక్కని చూసి చేతులూపారు. సుష్మ కూడా నవ్వుతూ చెయ్యి ఊపింది. బండి ఆగగానే సంజయ్, వినయ్ లోపలికొచ్చి సూట్ కేస్ అందుకున్నారు. సామాను దించి నడుస్తూ ఉండగా సంజయ్, అక్క, నా కోసం స్వెటర్ తెచ్చావా అని అడిగాడు. తమ్ముడి తల మీద ఆప్యాయంగా తడుతూ, తెచ్చాన్రా పిచ్చి సన్నాసి, కంగారు పడతావెందుకు అంది. తమ్ముళ్ళిద్దరూ ఇంటి దగ్గర విశేషాలు పోటీపడి చెప్పేస్తున్నారు. సుష్మ చిరునవ్వుతో వాళ్ల ఉత్సాహాన్ని చూస్తోంది. వినయ్ వాళ్ల స్కూల్ విశేషాలు ఏకబిగిన చెప్పేస్తున్నాడు. ఇంటికి చేరుకోగానే రమణి, నిరుపమ ఎదురొచ్చారు. గుమ్మంలోకి అడుగు పెట్టగానే తల్లి ఎదురొచ్చి పలకరించింది. సంజయ్, వినయ్, నిరుపమ అక్క సూట్ కేసు ఎప్పుడు తెరుస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అక్క, నేను చెప్పిన గాజులు తెచ్చావా అక్కని అడిగింది నిరుపమ. దాన్ని కాస్త విశ్రాంతి తీసుకొనిస్తారా లేదా? తల్లి పిల్లల్ని చీవాట్లు పెట్టింది. సుష్మ నవ్వుకుంటూ సూట్ కేసు తెరిచింది. అన్నిటికన్నా ముందు సంజయ్ స్వెటర్ తీసిచ్చింది. సంజయ్ దాన్ని అటూ ఇటూ తిప్పి పరిశీలించి రంగు, డిజైను చూసి తృప్తిపడ్డాక వేసుకుని చూసుకున్నాడు. వినయ్కి షర్టు, నిరుపమకి చీర, గాజులు, రమణికి పంజాబీ డ్రెస్సు, పట్టాలు తీసి ఇచ్చింది. వాళ్ళు అవి చూసుకోవడంలో మునిగిపోయారు. ఆఖరున తండ్రికి ఖరీదైన శాలువా, తల్లి కోసం చీరల జత బయటకు తీసింది సుష్మ. చీరల్ని విప్పి చూసుకుంటూ, నా కోసం ఇవెందుకు తెచ్చావు? నేను ఎక్కడికి పోతాను కనుక? మీ అందరూ సుఖంగా ఉంటే నాకు అంతే చాలు అంది తల్లి ఆనందపడిపోతూనే చీరల్ని పక్కన పెడుతూ. లీడర్ గారి మనవడి నామకరణం రోజు కట్టుకుంటానులే ఇది అంది. ఆహా, రాజారావుకి కొడుకు పుట్టాడా? సుష్మ సూట్ కేసుకి తాళం వేస్తూ అడిగింది. అవును అందేగాని తల్లి స్వరంలో ఉత్సాహం లేదు. ఒక పెద్ద నిట్టూర్పు విడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. వెళుతూ వెళుతూ, స్నానం చేసి బట్టలు మార్చుకు, ఈ లోపల నేను భోజనం ఏర్పాట్లు చూస్తాను అని చెప్పి వెళ్ళింది. సుష్మ స్నానం చేసేసరికి తల్లి భోజనం రెడీ చేసింది. భోజనం అయిపోగానే సుష్మ తండ్రి దగ్గరకు వచ్చింది. అప్పటికే ఆయన సుష్మ తెచ్చిన కొత్త శాలువా కప్పుకుని ఓ పుస్తకం ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాడు. పక్కనే మరో కుర్చీ వేసుకుని కూర్చుంది సుష్మ. కూతుర్ని చూసి, ఎంతకి కొన్నావమ్మా ఇది అన్నారు. 150 అంది సుష్మ. అంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టావు తల్లి? ఇంత ఖరీదైన శాలువా నాకెందుకు? 6 నెలల క్రితమే నారజాయికి కొత్త దూది వేసి కుట్టించాము. మళ్ళీ 1 నిమిషం ఆగి అన్నారు. నేను నీకోసం ఏదీ చేయలేకపోయాను. ఆయన గొంతు ఆర్ద్రమైంది. గొంతులో లీలగా బాధ ధ్వనించింది. శాలువాను ఆయన కాళ్ల మీద కప్పుతూ, ఇదంతా చేసింది మీరేగా? పెంచి పెద్ద చేశారు, చదివించారు అంది ఆప్యాయంగా తండ్రి వైపు చూస్తూ. సుష్మ గొంతు కూడా తడిగా మారిపోయింది. తన చీర మీద ముద్రించి ఉన్న చిన్న చిన్న ఏనుగుల గుంపులు చూస్తూ కూర్చుండిపోయింది. కానీ ఆ క్షణంలో ఆమె మనసులో తన తండ్రి పట్ల ఆక్షేపణలు కూడా మేల్కొన్నాయి. కృష్ణమ్మ పిన్ని మాటలు నిజమే అనిపించాయి. ఆయన తలుచుకుంటే పెళ్లి చేసి ఉండేవాడు కాదా? సహజంగా ఎవరైనా ఏదో ఒక ప్రయత్నం చేసి కింద మీద పడైనా సరే ఆడపిల్లల పెళ్లిళ్ళు జరిపించేస్తారు. అలాంటిది తన తండ్రికి ఎందుకుండాలి ఈ మినహాయింపు? అసలు సంగతి ఏమంటే ఆయన సుష్మకు పెళ్లి చేద్దామో అన్న ఆలోచనే లేదసలు. తనకి ఉద్యోగం వస్తుందని, తన సంపాదన కుటుంబ పోషణకి పనికొస్తుందని ఆయనకు తెలుసు. తను ఎప్పుడూ చదువులో ఫస్ట్ వచ్చేది, క్రమశిక్షణగా ఉండేది. తను ఎంఏ ఫైనల్లో ఉన్నప్పుడు ఒక సంబంధం ఖాయమైంది. పెళ్లి అయిపోయేది. మామయ్య మధ్యలో అడ్డుపడ్డాడు. తండ్రి కూడా అంత గట్టిగా పట్టించుకోలేదు. తల్లి బాధపడిపోతుంటే ఆయన, నిర్మలను చూడు, ఉద్యోగం చేసుకుంటూ దర్జాగా ఉంది. మన సుష్మ కూడా అలాగే ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్నాడాయన. అప్పటికే ఆయన రిటైర్ అవ్వడానికి 3 ఏళ్ల టైం ఉంది. ఇంకా పిల్లలందరూ పసికందులే. అలాంటి సమయంలో సుష్మ పెళ్లి చేస్తే తన ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోతుంది. ఇల్లు అల్లకల్లోలంగా మారిపోతుంది. గతం గుర్తుకు రాగానే సుష్మ గొంతుక, గుండె చేదుగా మారిపోయాయి. తనకు పెళ్లి జరగదని ఊహించలేదు. కానీ అప్పుడు ఎందుకో మనసుని దృఢపరిచేసుకుంది. ఉద్యోగం కోసం నానా అగచాట్లు పడింది. చివరికి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మొదట్లో ఉద్యోగం దొరికాక పెద్ద తుఫాను నుంచి బయటపడి తన జీవిత నౌక ఒక ప్రశాంత తీరానికి చేరుకున్నట్లు భావించింది. సుష్మ కళ్ళు విశాలం చేసుకుని తండ్రి వైపు చూసింది. వయోభారంతో, అస్వస్థతతో ఎండిపోయి ముడతలు పడి ఉన్న ఆయన ముఖాన్ని చూసి చలించిపోయింది. తను అలా ఆలోచించటం అన్యాయం. ఆయన కూతురు అవివాహితగానే మిగిలిపోవాలని ఎందుకు కోరుకుంటాడు? కాకపోతే పరిస్థితులకు తల వంచి అలా చేసుంటాడు. అందుకుగాను అంతరాంతరాళల్లో ఎంతటి బాధ, సంఘర్షణ అనుభవిస్తున్నాడు. ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాడు పాపం.
తను ఆయనని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడింది. తెరిచి ఉన్న తలుపుల్లోంచి వీచిన చల్లటి గాలి విసురుకి సుష్మ శరీరం రోమాంచితమైంది. ఎవరివో వేళ్లు తన భుజాల మీద సున్నితంగా తాకుతున్న అనుభూతికి లోనైంది. తండ్రితో మరి కాసేపు పిచ్చాపాటి మాట్లాడి లోపలికి వెళ్ళింది సుష్మ. చెల్లెళ్ల కాలేజీ కబుర్లు, తమ్ముళ్ల మాటలు వింటూ అలాగే నిద్రపోయింది. సాయంత్రం తల్లి లేపితే గాని మెలకువ రాలేదు. నిద్రలేచి మొహం కడుక్కుంటుంటే తల్లొచ్చి, తొందరగా మంచి చీర కట్టుకుని తయారవు సుష్మ, లీడర్ గారింటికి పేరంటానికి వెళ్దాం అంటూ తొందర చేసింది. సుష్మ చేదు తిన్నట్లుగా ముఖం పెట్టింది. పేరంటానికా? నేను రాను, రమణిని నీరుని తీసుకువెళ్ళు అంది సుష్మ. వాళ్ళు ఎప్పుడూ వచ్చేవాళ్లేగా. లీడర్ గారి భార్య మరీ చెప్పింది నిన్ను తీసుకురమ్మని. లే, తయారవ్వు. సుష్మకి అసలు బయటికి వెళ్ళాలి అని లేదు. కాని తల్లి పట్టుబట్టడంతో తప్పనిసరై తయారైంది. నిరుపం పెద్దదైన దగ్గర నుంచి చక్కగా అలంకరించేసుకుని వెంటబెట్టుకుని తీసుకువెళ్తుంది తల్లి. అందరూ నీరు అందచందాలకు ముగ్ధులై, ఆహా చూశారా, నాగభూషణం గారి చిన్నమ్మాయి ఎంత అందంగా ఉందో అనుకుంటారని ఆమె ఆశ. అందరూ తయారయ్యి ప్లేడర్ గారింటికి బయలుదేరారు. సుష్మ వాళ్ళ మనవడి కోసం చిన్న వెండి గిలక కొంది. 2 ఆడపిల్లల తర్వాత మగపిల్లవాడు కలగడంతో ప్లేడర్ గారి ఇంట్లో హడావిడి బాగానే ఉంది. సుష్మ వాళ్ళకి రాజారావు గుమ్మంలోనే ఎదురయ్యాడు. నువ్వా, ఎప్పుడొచ్చావు అని అడిగాడు రాజారావు సుష్మని చూడగానే. చాలా రోజులైంది అన్నది సుష్మ ఓసారి అతని వైపు చూసి. ఇదివరకటి కన్నా కొంచెం ఒళ్ళొచ్చి కాస్త పెద్దరికంగా కనిపిస్తున్నాడు. ఇవాళ రావడానికి తీరిందన్నమాట. రాజారావు నవ్వుతూనే అయినా నిష్ఠూరంగా అన్నాడు. ఇవాళ కూడా వచ్చేదాన్ని కాదు, నిరుపం బలవంతం పెడితేనూ. అవునులే, నువ్వెందుకు వస్తావు, పెద్ద ధనవంతురాలివి, హోదా ఉన్నదానివి అయిపోయావు కదా అన్నాడు రాజారావు ఉడికిస్తున్నట్టుగా. అతని చూపులు సుష్మ చూపులతో కలుసుకుని నిశ్చలంగా ఉండిపోయాయి. చీర కొంగుని భుజాల చుట్టూ కప్పుకుని, నువ్వు మాత్రం తక్కువ, చాలా గొప్పవాడివైపోయావు. సరేగాని నువ్వెందుకు రాలేదు అంది సుష్మ. రాజారావు సమాధానం చెప్పలేదు. చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయాడు. సుష్మ లోపలకు వెళ్ళిపోయింది. లోపల హాల్లో ఆడవాళ్లందరూ గుంపుగా కూర్చునున్నారు. పిల్లల కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. అనసూయమ్మ ఆడవాళ్ల గుంపులో కలిసి కూర్చునుంది. సుష్మ ఓ మూలను నిలబడి అందరి వైపు దృష్టి సారించింది. నిలబడి ఉన్న సుష్మని చూసి రాజారావు చెల్లెలు ప్రభ గుంపులో నుంచి లేచి దగ్గరకొచ్చింది. ఏవదినా, బావున్నావా, అక్కడే నిలబడిపోయావే అంది నవ్వుతూ. సుష్మ ఏం లేదు, ఇప్పుడేగా వస్తున్నాను, నువ్వెలా ఉన్నావు, బాబేడి అని అడిగింది చిరునవ్వుతూ. ప్రభ బాబుని పడుకోబెట్టిన ఉయ్యాల దగ్గరకు సుష్మను తీసుకువెళ్ళింది. సుష్మ వెండిగిలిక ఉన్న ప్యాకెట్ను పిల్లాడి పక్కనే ఉంచి నిలబడింది. ప్రభ పిల్లాడిని ఎత్తి సుష్మ చేతికి అందించింది. సుష్మ వాడిని జాగ్రత్తగా ఎత్తుకుని వాడి మెత్తని బుగ్గలు పుణుకుతూ, వీడి పేరేమిటి అంది. తాతగారు అమిత్ అని పెడదామంటున్నారు, కానీ మా అమ్మ ఆనందని పెట్టేసింది అంది ప్రభ. పసుపచ్చని పట్టు చొక్కాతో పిల్లాడు బొద్దుగా ముద్దుగా బొమ్మలా ఉన్నాడు. సుష్మ ముగ్ధురాలైపోతూ వాడి వైపు చూస్తూ నెమ్మదిగా వాడి బొగ్గలను తాకేసరికి వాడు ఏడుపు లంకించుకున్నాడు. బాబుని మళ్ళీ ప్రభకు అప్పచెప్పేసింది వాడి ఏడుపు చూసి. కొడుకు ఏడుపు విని రాజారావు భార్య పార్వతి వచ్చింది అక్కడికి. కొడుకుని ఎత్తుకుని ఆడిస్తూ, ఏడవకురా బాబు, మీ ఆంటీని ఒట్టి ఏడుపు మొహం వెధవు అనుకుంటుంది సుమా అంది నవ్వుతూ. సుష్మ తెచ్చిపెట్టుకున్న నవ్వును పెదాలకు అతికించుకుంది. ఆమెను మళ్ళీ ఆలోచనలు చుట్టుముట్టాయి. తన చిన్న సంసారంతో రాజారావు వింత ఆనందంగా ఉన్నాడు. ఈ క్షణంలో అతనికి తను ఒకప్పుడు సుష్మ కావాలి అని కోరుకున్న సంగతి గుర్తుగా రావడం లేదా? సుష్మ చాటుగా రాజారావు వైపు చూసింది. ఆ సమయానికి రాజారావు కూడా సుష్మ వైపు చూశాడు. ఆ చూపులో ఏ భావమూ లేదు. సందేశం గాని సందేహం గాని లేకుండా యథాలాపంగా ఉంది. పైగా పాత విషయాలేమీ మచ్చుకైనా గుర్తులేనట్లు స్వచ్ఛంగా ఏదో తృప్తితో నిండిపోయి నిర్విచారంగా ఉన్నట్లు కనిపించింది. ఆ కళ్లల్లో తనను పొందలేకపోయానన్న చింత ఏ కోసైనా కనిపించకపోవడంతో సుష్మ అహం దెబ్బతిని లోలోపల నిరాశతో కుంచుకుపోయింది. రాజారావు భార్య ముఖం కూడా పసుపచ్చగా మెరిసిపోతుంది. కళ్లల్లో ఆనందం నిశ్చింత తొణికిసలాడుతుంది. చుట్టాలు ఇరుగు పొరుగు వారందరూ వచ్చి శుభాకాంక్షలు ఆశీస్సుల వర్షం కురిపించిపోతున్నారు. సుష్మ ఒక అపరిచిత వ్యక్తిలా దూరంగా నిలబడి ఇదంతా గమనిస్తోంది. ఆమె మనసులో ఏనాటిదో ఒక గాయం మళ్లీ పురివిప్పింది. చిన్నప్పుడు తను ఒక అందమైన కలలగూడు కట్టింది. ఆ కలలగూడికి కేంద్రస్థానం రాజారావే. అంతలో ఓ 19 ఏళ్ల అమ్మాయి సుష్మకు ఎదురుగా నిలబడింది. ఆ పిల్ల ముఖం నిమిషానికి 10 సార్లు ఎర్రబారుతుంది. సిగ్గు బరువుతో కనురెప్పలు పైకి లేవనంటున్నాయి.
హఠాత్తుగా సుష్మకు 9 ఏళ్ల ప్రాయం నాటి తన 19 ఏళ్ల ప్రాయం గుర్తుకొచ్చింది. ఆనాటి తన రూపం కళ్ల ముందు స్పష్టంగా కనిపించసాగింది. 19 ఏళ్ల సుష్మ డిగ్రీ చదువుతూ ఇలాగే సిగ్గుపడుతూ మూలమూలల్లో ఒదిగిపోతూ నిలబడేది. 10 మంది ముందు నిలబడి మాట్లాడాలంటే సిగ్గు. ఆ భారాన్ని మోయలేక పమిటి కొంగుని వేలుకు చుట్టుకుంటూ నానా హైరానా పడిపోయేది. రంగురంగుల దుస్తులు ధరించి సీతాకోక చిలకలా వెలిగిపోయేది. మధుర స్వప్నాల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండేది. కాలేజీలో కాలాన్నంతటినీ క్లాస్ రూమ్ కిటికీలోంచి బయటకు చూస్తూ గడిపేసేది. అప్పుడప్పుడు ఒక పిచ్చుకల జంట వచ్చి కిటికీ మీద వాలి ముద్దులాడుకునేవి. వాటిని చూస్తే రక్త ప్రసారపు వేగం విపరీతంగా పెరిగేది. హృదయ స్పందనల తీవ్రత ఊపిరాడనిచ్చేది కాదు. ఆమె ఊహలకి రాజారావు కేంద్రస్థానంగా ఉండేవాడు. రంగుల సీతాకోక చిలకల కలల్లో తేలిపోయే సుష్మ అంటే రాజారావుకి చాలా ఇష్టంగా ఉండేది. సుష్మ తల్లి ప్లీడర్ గారి భార్య స్నేహితురాళ్ళవడం వల్ల ఇద్దరిళ్ళకి జోరుగా రాకపోకలుండేవి. రాజారావు సుష్మ కబుర్లు చెప్పుకోవడాన్ని కూడా ఎవ్వరూ ఆక్షేపించేవారు కాదు. పైగా ప్లీడర్ గారి భార్యని సుష్మని కోడలుగా తెచ్చుకోవాలని కోరికగా ఉండేది. కోడలి పిల్ల అంటూ పరాచికాలాడి సిగ్గులు మొగ్గైపోయే సుష్మని చూసి నవ్వుకోవడం ఆవిడికి ఓ సరదా. అప్పట్లో ప్లీడర్ గారికి ప్రతిష్టతో పాటు డబ్బు బాగానే ఉండేది. రాజారావు సుష్మతో గంటల కొలది కబుర్లు చెప్పేవాడు. పుస్తకాల గురించి చర్చించేవారు. కాలం క్షణాల్లా గడిచిపోయేది. కలల పల్లకీలో ఊరేగుతున్న సుష్మకి ఇంకా జీవిత వాస్తవాలు అనుభవంలోకి రాలేదు. రాజారావు లాంటి యువకుడు తను కావాలని అంతగా కోరుకోవడం ఆమెకు గర్వకారణంగా ఉండేది. మనసు ఆనందంతో జలపాతంలో తుళ్ళిపడుతూ ఉండేది. ఓ రోజు కాలేజీ నుంచి రాగానే ఇంట్లో ఏదో కొత్త మార్పు వచ్చినట్లు వాతావరణంలో తేడా కనిపించింది. ఆ రోజంతా తల్లి ఎందుకు ముభావంగా ఉందో సుష్మకు అర్థం కాలేదు. తరచి తరచి అడిగితే విసుక్కుంది. ఇక సుష్మ తరచి అడగలేదు. ఆ తర్వాత గానీ సుష్మకి అసలు సంగతి తెలియలేదు. రాజారావుకి పెళ్లి నిశ్చయమైపోయింది. సుష్మకి ఈ వార్త నమ్మశక్యంగా లేదు. రాజారావు తండ్రికి కొడుకు పెళ్లి ఘనంగా జరపాలని, తన అంతస్తుకు తగ్గ సంబంధం తేవాలని కోరిక. అందుకే భార్య మాట కాదని మరీ ఈ సంబంధం మాట్లాడాడు. ప్లీడర్ భార్య భర్తతో హోరాహోరీగా పోరాడింది. ఏది ఏమైనా సుష్మని కోడలుగా తెచ్చుకోవాల్సిందే అని పట్టుపట్టింది. కానీ ప్లీడర్ గారు ఆవిడ మాటలు పట్టించుకోలేదు. ఇంట్లో ఆయన మాట కాదనగలిగే ధైర్యం ఎవ్వరికీ లేదు, ఆఖరికి రాజారావు కూడా. సుష్మ కన్నీటికి కూడా అతని పిరికితనం కరిగిపోలేదు. కిమ్మనకుండా తండ్రి వెంట వెళ్ళి పెళ్లి కూతుర్ని చూసొచ్చాడు. ఆ అమ్మాయి అతనికి కూడా బాగానే నచ్చింది. ఆ అమ్మాయి ఓ సివిల్ సర్జన్ గారి కూతురు. రాజారావుకి తండ్రి చెప్పిన జీవిత సత్యాలు అన్నిటికన్నా బాగా నచ్చాయి. ఓ శుభముహూర్తాన రాజారావు పెళ్లి కూడా జరిగిపోయింది. సుష్మ వెళ్ళలేదు గాని అనసూయమ్మ దుఃఖాన్ని కడుపులో దాచుకుని ముఖాన నవ్వు పులుముకుని పెళ్లికి వెళ్ళొచ్చింది. పెళ్లి కూతురు డబ్బు దస్కం సామాన్లు భారీ ఎత్తున పట్టుకొచ్చింది. అనసూయమ్మ ఇంటికొచ్చి నల్లగా దెయ్యంలాగా ఉంది. నా సుష్మకు ఇంతకు మించిన సంబంధం వస్తుంది, చూస్తూ ఉండండి అంది. ఈ సంఘటనతో సుష్మ మనసుకు శాంతి కరువైంది. దాదాపు ప్రతి రాత్రి పమిటి కొంగు నోట్లో కుక్కుని ఏడుస్తూ పడుకునేది. ఈ ప్రపంచంలో తనంతగా ఏడ్చేవారు ఎవరైనా ఉంటారా, తనంతటి దుఃఖితులు మరెవరైనా ఉంటారా అనుకునేది. కన్నీటి కెరటాలకు ఎంతటి పదునుంటుందో మొదటిసారిగా స్పష్టంగా చవిచూసింది సుష్మ. ఆ పదును ఆమె స్వప్నాలను, ఆశలను ముక్కలు ముక్కలుగా చేసి నరికి పోగులు పెట్టింది. ఈ అనుభవం నేర్పిన పాఠాన్ని సుష్మ అంత తేలికగా మర్చిపోలేకపోయింది. సుష్మ ఎంఏ ఫైనల్లో ఉన్నప్పుడు ఓ సంబంధం కుదిరినట్లే కుదిరి ఆగిపోయింది. అప్పటికి తండ్రి ఉద్యోగ కాలం ఎంతో ఎక్కువ లేదు, ఓ 3 ఏళ్లుంది అంతే. మిగిలిన పిల్లలు చిన్నవాళ్లు. ఉన్నట్టుండి ఓ రోజు తండ్రి ఆఫీసులోనే పక్షవాతం వచ్చి పడిపోయాడు అన్న వార్త పిడుగులా తాకింది. సుష్మ అంత క్రితమే ఎంఏ పరీక్షలు పూర్తి చేసింది. పరీక్షలైన వెంటనే కనిపించిన ఉద్యోగానికల్లా అప్లికేషన్ పడేయటం అలవాటు చేసుకుంది. అప్పటికి తమ కుటుంబ పరిస్థితి బాగానే అర్థమైంది సుష్మకి. తండ్రి బాధ్యత తను పంచుకోక తప్పదు అని గ్రహించింది. ఇక తండ్రికి పక్షవాతం రాగానే తన బాధ్యత రెట్టింపు అయింది అని తెలిసిపోయింది. అంతకుముందు అడపాదడప సుష్మ పెళ్లి గురించి భర్తను హెచ్చరిస్తూ ఉండే అనసూయమ్మ తర్వాత ఆ ప్రసక్తి తీసుకురావడమే మానేసింది. సుష్మ ఉద్యోగం కోసం బాగానే కష్టపడింది. చివరికి ఓ ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం సంపాదించగలిగింది. కూతురికి ఉద్యోగం దొరకడంతో తల్లి నిశ్చింతగా నిట్టూర్చింది. అప్పటినుంచి సుష్మ తన గురించి ఆలోచించటం మానేసింది. ఆఫీసులో సుష్మ పని గురించి తప్ప మరేమీ పట్టించుకునేది కాదు. ఉద్యోగం దొరికినా వేరే ఉద్యోగాల గురించి మర్చిపోలేదు సుష్మ. ప్రయత్నాలు చేస్తూనే ఉంది. లెక్చరర్ పోస్టులకి అప్లై చేస్తూనే ఉంది.
కొన్ని ఇంటర్వ్యూలకు కూడా వెళ్ళొచ్చింది. కానీ ప్రయోజనం ఏమీ కనిపించలేదు. వయసుకు మించిన గాంభీర్యంతో తన పని తాను చేసుకుపోయే సుష్మకి ఆఫీసులో గొడవలేమీ ఎదురు కాలేదు. మేనేజర్ కూడా వృద్ధుడు, మంచివాడు. అయితే పాత మేనేజర్కి ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త మేనేజర్ రావడంతో ఆఫీసు వాతావరణంలో ఏదో మార్పు వచ్చినట్లు అనిపించింది ఆమెకు. కొత్త మేనేజరు మధ్య వయస్కుడు. ఎందుకో అతన్ని చూస్తే అంత సదభిప్రాయం కలగలేదు ఆమెకు. అయినా తన పని తాను చూసుకుంటూనే ఆమె ఆ విషయం గురించి అంతగా ఆలోచించలేదు. ఓసారి మేనేజర్ నుంచి పిలిపొచ్చింది. సుష్మ లోపలికి వెళ్తుంటే కొందరు అర్థవంతంగా నవ్వడం గమనించిందామె. గమనించినట్లే లోపలికి వెళ్ళింది. మేనేజర్ సుష్మని చూడగానే ఓ చిరునవ్వు పారేసి కుర్చీ చూపించాడు. ఆమె విష్ చేసి కుర్చీలో కూర్చుని మేనేజర్ ఏం పని చెప్తాడా అని ఎదురు చూస్తుంది. మిసెస్ సుష్మా, ఎలా ఉంది ఆఫీసు అన్నాడు మేనేజర్ పెన్నుతో కాగితం మీద గీతలు గీస్తూ. ఆమె ఓసారి అతని వైపు చూసి బాగానే ఉంది అంది ముక్తసరిగా. ఏమన్నా ఇబ్బందిగా ఉంటే వెంటనే నాకు చెప్పు. మీ ఫాదర్కి పాపం పక్షవాతం అని విన్నాను. పాపం ఇంటి బాధ్యతంతా నీదే అనుకుంటా జాలి పడుతున్నట్లుగా అన్నాడు. సుష్మ కొళ్ళు మండిపోయింది. పిలిచిన పనేదో ఏడవక తన ఇంటి సంగతులు ఎందుకు అనుకుంది. పైకేమీ అనలేక మౌనంగా ఊరుకుంది. నీలాంటి అందమైన అమ్మాయి ఇలా బాధ్యతలు గల ఉచ్చులో ఇరుక్కుపోవడం ట్రాజిడీ మళ్ళీ అన్నాడు తెగ బాధపడిపోతున్నట్లుగా. ఏదో పని మీద పిలిచినట్లున్నారు అంది సుష్మ సహనం నశిస్తూ ఉండగా. అతని ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదు. కానీ అతని నవ్వు ధోరణి కంపరంగా ఉంది. అరే పని పని అంటావే ఎప్పుడు? దాన్ని అలా పక్కన పెట్టు. మా ఫ్రెండ్ ఇందాక ఏదో పనుండి సినిమాకి రావడం లేదని ఫోన్ చేశాడు. నా దగ్గర ఒక టికెట్ వేస్ట్గా ఉంది. నీలాగా సిన్సియర్గా పనిచేసే అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. టికెట్ వేస్ట్ పోనివ్వడం ఎందుకు? మీరు వస్తానంటే సంతోషిస్తాను. అసలు సంగతి బయట పెట్టాడు మేనేజర్. సుష్మకి ఒళ్ళు మండిపోయింది. టేబుల్ మీద పేపర్ వెయిట్ ముఖం మీదకు విసరాలి అన్నంత కోపం వచ్చింది. ఈ వెధవ ఎవరు పిలిస్తే వాళ్ళతో సినిమాకి వెళ్ళేదాన్ని అనుకుంటున్నాడా? సారీ, నాకు సినిమాలంటే తలనొప్పి. అదీ కాక ఇంట్లో అర్జెంటు పనుంది. అంతేనా, ఇంకేమైనా పనుందా సార్ అంటూ లేచి నిలబడింది సుష్మ. మర్యాదగానే అయినా పదునుగా వచ్చిన సుష్మ సమాధానం విని మేనేజర్ మరేమీ అనలేదు. హిహిహిహిహి సరే అన్నాడు వెర్రినవ్వు నవ్వుతూ. ఆమె బయటకు వచ్చేసింది. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ అయ్యాక మరో సెక్షన్లోని రోజీ మేనేజర్తో కారెక్కడం చూసింది సుష్మ. పెళ్ళాం పుట్టింటికెళ్ళిందని వీడు ఆడపిల్లలతో షికార్లు మొదలెట్టాడు. అయినా రోజీకి మాత్రం బుద్ధుండక్కర్లేదా అంది సుష్మతో నడుస్తున్న మరో కొలీగ్ సరళ. సుష్మ మనకెందుకులే మరొకళ్ళ విషయం అనేసింది. బహుశా నాకు చెప్పిన కథే చెప్పుంటాడు రోజీకి కూడా అనుకుంది మనసులో. ఆ తర్వాత చాలాసార్లు మేనేజర్ పని లేకపోయినా సుష్మను పిలిచి కబుర్లు చెప్పేవాడు. అతని ప్రవర్తన సుష్మకి తలనొప్పి అయింది. ఉద్యోగం తనకి ప్రాణాధారం కనుక ఏమనలేక భరిస్తుంది. కానీ రోజు రోజుకి ఆమె సహనం చచ్చిపోతుంది. మేనేజర్ సుష్మంటే పడిచేస్తున్నాడని ఆఫీసులో వారందరూ గ్రహించారు. మేనేజర్ బాగా డబ్బు, పలుకుబడి, హోదా అన్నీ ఉన్నవాడు. అక్కడ సుష్మ ఎన్నాళ్ళు ఉద్యోగం చేయలేదని ఆమెను గురించి బాగా తెలిసినవారు అనుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే ఓ రోజు మేనేజర్ తన విశ్వరూపం చూపించాడు. ఆ రోజు మరో అమ్మాయి పని కూడా నెత్తిన పడడంతో ఆమెకు కొంచెం వర్క్ లేట్ అవ్వక తప్పలేదు. ఒకళ్ళు ఇద్దరు తప్ప అందరూ వెళ్ళిపోయారు. ఆ ఫైల్స్ అర్జెంట్ అవ్వడంతో తప్పనిసరైంది సుష్మకి. 6 గంటలు అవుతూ ఉండగా మేనేజర్ నుంచి పిలుపొచ్చింది. అయినంత వరకు ఫైల్స్ పట్టుకుని లోపలికి వెళ్ళింది సుష్మ. మేనేజర్ చేతిలో ఓ అందమైన ప్యాకెట్ ఉంది. ఆమె కుర్చీలో కూర్చుని ఫైల్స్ అతనికి ఇవ్వబోయింది. మేనేజర్ నవ్వుతూ, సుష్మా, యు ఆర్ ఎ సిల్లీ గర్ల్. ఇందాకటి నుంచి ఆ ఫైల్స్ పట్టుకుని వెళ్లాడుతున్నావా? అందుకే ముఖం అలా వాడిపోయింది పాపం. ఇదిగో ఇది నీకోసం తీసుకొచ్చాను, తీసుకో అంటూ చేతిలో ప్యాకెట్టు ఆమె ముందు ఉంచాడు. ఆమె నిఠారుగా కూర్చుంది. ప్యాకెట్టు చూడగానే నాకా, ఏమిటది అంది ప్యాకెట్టు విప్పకుండానే. చీర, ఈ కలర్ నీకు చాలా బాగుంటుంది. తనే ప్యాకెట్ విప్పి చీర బయటకు తీశాడు. ఖరీదైన షిఫాన్ చీర, 600-700 ఉంటుంది. నువ్వు చాలా అందంగా ఉంటావన్న సంగతి నీకు తెలుసా? నిన్ను చూస్తే నాకు మతిపోతుందనుకో. రియల్లీ ఐ లైక్ యూ సుష్మా. అందుకే వెతికి వెతికి మంచి చీర సెలెక్ట్ చేశాను. నీకు నచ్చిందా అన్నాడు ఆమె నుంచి జవాబు ఆశించకుండానే. సుష్మ చెవుల్లో ఆవేశం తాలూకా హోరు మొదలైంది. క్షమించండి, ఇలా బహుమతులు తీసుకునే అలవాటు నాకు లేదు. మీరు ఫైల్స్ చూస్తే నేను వెళ్ళిపోతాను. ఇంట్లో అర్జెంటు పనుంది అంది ముక్తసరిగా. కమాన్ సుష్మా, ఎందుకు ఈ దొంగ ఆటంకం? నాకు నువ్వు కావాలి. నువ్వు తలుచుకుంటే నీ కుటుంబం భోగభాగ్యాలతో తొలతూగుతుంది.
నువ్వు మహారాణిలాగా వెలిగిపోతావు అంటూ దగ్గరకు రాబోయాడు. ఆమె స్ప్రింగులా కుర్చీలోంచి లేచి నిలబడింది. ఆగక్కడే అంది తీక్షణంగా. ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది. కూటి కోసం నీతిని నమ్ముకునే గతి నాకు పట్టలేదు. కాస్త ఒళ్ళు దగ్గరుంచుకుని మాట్లాడు. డబ్బాస చూపించగానే ప్రతి ఆడపిల్ల వచ్చి నీ ఒళ్ళో వాలిపోతుందనుకున్నావా ఇడియట్ అంది కోపంతో ఊగిపోతూ. మేనేజర్ ముఖం అవమానంతో ఎర్రబడింది. సుష్మా, హద్దుమీరి మాట్లాడుతున్నావు. నేను తలుచుకుంటే నీ ఉద్యోగం. ఇంకా పూర్తి చేయకుండానే సుష్మా అందుకుంది. ఊడగొడతావు. అంతకన్నా ఏం చేయగలవు? ఇదిగో నేనే నీ మొహాన రాజీనామా కాగితం కొడుతున్నాను. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. గబగబా కాగితం మీద రాజీనామా చేస్తున్నట్టు రాసి అతని ముందు పడేసింది. బాగా ఆలోచించుకో సుష్మా. నీకు ఈ ఉద్యోగమే ఆధారం అని నాకు తెలుసు. నేను కోరితే నీకన్నా అందగత్తెలు వచ్చి ఒళ్ళో వాళ్తారు. తలుచుకుంటే నువ్వు పెద్ద పదవిలోకి రాగలవు. నీ దరిద్రాన్ని వదిలించుకోగలవు అన్నాడు మేనేజర్. చిచ్చి, నీ ఉద్యోగం వద్దు, ఏమీ వద్దు. చివ్వును తలుపు తీసుకుని బయటకు వచ్చేసింది. గాలి దుమారంలా తన సీటు దగ్గరకు వచ్చి తన వస్తువులు తీసుకుని బయటికి నడిచింది. ఆవేశంతో కోపంతో ఒళ్ళింకా అదురుతూనే ఉంది. ఆ రోజు ఇంటికి ఎలా వచ్చి పడిందో తెలియదు. ఇంటికొచ్చి మంచం మీద వాలిపోయింది. అప్పుడు కళ్ళ నిండుగా నీళ్లొచ్చాయి. అలాగే పడుకుని తన ఉద్యోగానికి రిజైన్ చేయటంలో ఏమన్నా పొరపాటు పడ్డానేమో అని మరోసారి ఆలోచించింది. ఈ పని ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చేయాల్సి వచ్చేది అనుకుంది. ఇంతలో తల్లొచ్చింది లోపలికి. ఎన్నడూ లేనిది పడుకున్న సుష్మని చూసి ఆశ్చర్యపోయింది. ఈవేళప్పుడు పడుకున్నావేమిటి సుష్మా? తలనొప్పిగా ఉందా అని అడిగింది. సుష్మ ఈ వార్త ఇంట్లో ఎలా చెప్పాలా అని మదనపడుతోంది ఇందాకటి నుంచి. ఏం లేదు, ఇవాళ ఉద్యోగానికి రిజైన్ చేశాను అంది తల వంచుకుని. అనసూయమ్మకి సుష్మ ఏం చెప్పిందో ఓ క్షణం అర్థం కాలేదు. రిజైన్ చేశాను అన్న పదం కాసేపటికి గాని ఆమె బుర్రలోకి ఇంకలేదు. విషయం అర్థం కాగానే మనిషి నిటారుగా అయింది. నమ్మలేని విషయం వింటున్నట్లుగా రిజైన్ చేశావా అంది కూడబలుకుంటున్నట్లుగా. సుష్మ తల ఊపింది. అనసూయమ్మ దగ్గరకొచ్చి సుష్మ భుజాలు పట్టుకుని కుదిపింది. ఒంటి మీద స్పృహుండే మాట్లాడుతున్నావా? ఇక ఇల్లెలా గడుస్తుంది? ఈ పసివాళ్ళు ఏమవుతారు అంది పిచ్చిదానిలాగా. ఆమె ఎందుకు రిజైన్ చేసావో అని అడగలేదు. అది కాదు, తప్పలేదు. మేనేజర్ ప్రవర్తన భరించలేకపోయాను. మరో మార్గం లేక ఆగిపోయింది సుష్మ. డబ్బున్నవాడు ఏదో వాగాడని నువ్వు ఆవేశపడితే ఎవరికి నష్టం? వాడికా మనకా? కొంచెం సహనం చూపిస్తే అయ్యో దేవుడా, ఇక ఈ సంసారం నడిచేదెలా అంటూ ఏడుపు ప్రారంభించింది ఆవిడ. సుష్మ ఆవిడ తిట్లు భరిస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆ మర్నాటి నుంచి మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ సమయంలోనే దేవుడు పంపిన వరంలాగా హైదరాబాద్లో ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్టు ఆర్డర్లు వచ్చాయి. ఆర్డర్లు అందుకున్న రోజున సుష్మ కళ్లల్లో ఆనందంతో నీళ్లు తిరిగాయి. ఆ ఉద్యోగం రాకపోయి ఉంటే తను తన కుటుంబం ఏ స్థితిలో ఉండేదో. వెంటనే వెళ్ళి జాయిన్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉద్యోగం చేస్తూ ఈనాటికి వార్డెన్ హోదా సాధించగలిగింది. మళ్ళీ వర్తమానంలోకి వచ్చింది సుష్మ. రాజారావు ఇంటి నుంచి తిరిగొచ్చాక బట్టలు మార్చుకోకుండా అలాగే మంచం మీద వాలిపోయింది. కాసేపటికి రమణి వచ్చి భుజాలు పట్టి కుదుపుతూ అక్క, అమ్మ భోజనానికి రమ్మంటుంది అంది. నాకు ఆకలి వేయటం లేదని చెప్పు అంది సుష్మ. రమణి వెళ్ళి తల్లితో ఆ మాట చెప్పొచ్చింది. అనసూయమ్మ గదిలోకి వచ్చింది. కొద్దిగా తిను సుష్మ, అక్కడ కూడా ఏమీ తినలేదు అంది. సుష్మ వెంటనే లేచి కూర్చుంది. తన చేష్టలకు తానే సిగ్గుపడిపోయి వస్తున్నాను పద అంది. తల్లి అమాయకురాలేమీ కాదు. ఆమెకు ఆనాటి సంఘటనలు గుర్తుకొచ్చి ఉంటాయి. ఈ ఆలోచన రాగానే సుష్మకి మరీ సిగ్గుగా అనిపించింది. తల్లి వేడివేడి అన్నం పళ్ళెంలో పెడుతూ కలిసొచ్చే కాలం ఉంటే కాకితో కబిరంపిన అదృష్టదేవత పరిగెత్తుకొస్తుంది అన్నట్లు గొప్ప జాతకాన్ని వెంట పెట్టుకుని వచ్చింది. ప్లేడర్ గారి కోడలు అన్ని హంగులు ఇదివరకే ఉన్నాయి. ఇప్పుడు కొడుకు కూడా పుట్టాడు అంది. సుష్మ మౌనాన్ని పట్టించుకోలేదామె. ప్లేడర్ గారి భార్య చాలా అనుకుంది. కానీ ఆ ప్లేడర్ పడనిచ్చాడు కాదు. అయినా ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడ అవుతుంది. ఏదో అనుకుని పాకులాడమే గాని మన చేతిలో ఏదీ లేదు అన్నదావిడ నిట్టూరుస్తూ. తల్లి మాటలు చివరికి కర్మ సిద్ధాంతంలోకి వచ్చి తేలతాయి. ఆమె మాటలు సుష్మకు అంతగా రుచించవు. సుష్మకి తల్లి మనసు ఏమిటో పూర్తిగా అర్థం కాదు. ఇలాంటి పేరంటాల్లో పాల్గొన్నప్పుడల్లా ఆమె అసంతృప్తికి లోనవుతూనే ఉంటుంది. సుష్మ మౌనంగా అన్నం తింటూ కూర్చుంది. మంచం మీద తీరిగ్గా పడుకుని పుస్తకం తిరగేస్తుంది సుష్మ. బయట పోస్ట్ అన్న కేక వినిపించింది. ఇంతలో రమణి ఓ ఉత్తరం తెచ్చి సుష్మకిచ్చింది. చింపి చూసింది సుష్మ. మీనాక్షి రాసింది. చాలా పెద్ద ఉత్తరం.
ఉత్తరం చదివిన సుష్మ మనసు ఉద్విగ్నంగా మారిపోయింది. ఆ ఉత్తరాన్ని చేతిలో పట్టుకుని చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది. ఆమె ఆలోచనను గమనించిన రమణి, అక్క, ఎవరి దగ్గర నుంచి ఉత్తరం అని అడిగింది కుతూహలంగా. కాలేజీలో మీనాక్షి అని నా స్నేహితురాలుంది. ఆమె పెళ్లి ఓ వ్యాపారస్తుడితో నిశ్చయమైందట అంది. రమణి కళ్ళు విశాలమయ్యాయి. అయితే ఆయన పెద్ద ధనవంతుడై ఉంటాడు అంది. కావచ్చు అంటూ ఉత్తరాన్ని దిండు కింద పెట్టేసింది సుష్మ. మీనాక్షి ఎప్పుడూ పెద్ద ఉత్తరాలు రాయదు. కానీ ఈసారి పేజీలకు పేజీలు రాసేసి తన మనసంతా విప్పి చెప్పింది. సుష్మ, ఇవాళ నా మనసు ఎంత ఆనందంగా గంతులు వేస్తుందో వర్ణించలేను. నా ఆనందాన్ని పంచుకోగల ఇష్టసఖివి నువ్వు కాక మరెవరు? అందుకే నా మనసు విప్పి నీ ముందు పరుస్తున్నాను. పిచ్చిదానని నవ్వుకుంటావేమో. ఇలాంటి రోజు నీకు రావాలని నా ఆకాంక్ష. ఇది వరలో నీకు చెప్పాను గుర్తుందా? మా నాన్న ఫ్రెండ్ కొడుకు ఓసారి డిన్నర్కి పిలిచాడు, గుర్తొచ్చింది కదా? అతని పేరు దినేష్. సింపుల్గా అతనికి నేను, నాకు అతను నచ్చాం. నేను గడిపిన జీవితం వేరు, ఆయన ప్రపంచం వేరు. అయితే దినేష్తో నా సంసార జీవితం లక్షణంగా హాయిగా సాగుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను అన్ని రకాలుగా ఆలోచించి చూశాను. ఆయన్ని పెళ్లి చేసుకుని నేను నాకు పరిచయం లేని ఒక కొత్త ప్రపంచంలోకి ప్రవేశిస్తాను. దినేష్ ఎప్పుడు కాక్టైల్ పార్టీలు, డిన్నర్లు, డ్యాన్సులు, కబుర్లే చెప్తుంటాడు. ఏ కారు బాగుంటుంది, ఏ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది, ఇలా. నేను ఆయన ముందు జీన్ పాల్ సాత్రే గురించి మాట్లాడితే చకితులవుతారు. కానీ సుష్మా, ఒక్క నిజం చెప్పనా? నేను ఈ జీవితంతో విసిగిపోయాను. చెప్పిన పాఠాలే చెప్పుకుంటూ పాడిందే పాటరా అన్నట్లు ఈ ట్యుటోరియల్ కాలేజీ 4 గోడల మధ్య ఖైదీలాగా హీనంగా సంకుచితంగా బ్రతుకుతున్నాం మనం. చీటికి మాటికి తగువులు, వెకిలి మాటలు, చాడీలు, అపనిందలు ఇలాంటివి నాకు నచ్చవు. ఇలా బతకడం నా ధ్యేయం కాదు. ఒక కొత్త ప్రపంచపు తలుపులు నా ఎదురుగా తెరుచుకుని ఉన్నప్పుడు ప్రవేశించకుండా ఎలా ఉండాలి? ఎందుకుండాలి? ఇలా సాగిపోయింది మీనాక్షి ఉత్తరం. ఉత్తరం చదివి ఆలోచనల్లో మునిగిపోయింది సుష్మ. 4 వైపులా తలుపులు మూసివేయబడి బ్రతుకంతా ఆ అంధకార బంధురంగా ఉన్న తనలాంటి వాళ్ల సంగతి ఏం కావాలి? అలా ఆ చీకటి చెరసలలో మగ్గిపోవలసింది. తన సహజ సిద్ధమైన మాటలతో, ఎలాంటి కృత్రిమత్వం లేని నిష్కల్మషమైన మనసుతో మీనాక్షి సుష్మను ఏనాడో సన్నిహితురాలైపోయింది. మీనాక్షికి కూడా సుష్మ అంటే ఎంతో ఇష్టం. ప్రతి తగువులోనూ తనను వెనకేసుకొచ్చి తనకు బదులు పోట్లాడే మీనాక్షి గుర్తుకొచ్చింది సుష్మకి. అలాంటి మీనాక్షి వెళ్ళిపోతుంది. ఓ పక్క దిగులుగా ఉన్న మీనాక్షి తన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికే వెళ్తుంది కాబట్టి సుష్మ ఆనందించింది. స్నేహితురాలి మేలు కోరుతూ సంతోషంగా సాగనంపడమే తన కర్తవ్యం అనుకుంది మనసులో. ఇంతలో సంజయ్ గదిలోకొచ్చాడు. ఏదో ఆలోచనల్లో మునిగిపోయిన అక్కని చూసి, అక్క, నువ్వు ఎప్పుడు చూసినా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తావేమిటి? నా స్వెటర్ అల్లి పెట్టరాదు, సగంలో అలాగే మిగిలిపోయింది అన్నాడు. సుష్మ ప్రయత్నపూర్వకంగా నవ్వి, అంత కంగారెందుకురా, నీకు ఊరెళ్ళా కల్లి పంపిస్తానులే అంది. ఊరికే కూర్చుని ఆకాశంలో మబ్బు ముక్కలకేసి చూస్తూ ఉంటావు, అక్కడ ఏం జరుగుతుందని అన్నాడు సంజయ్. సుష్మ చిరునవ్వు నవ్వింది. కాసేపటికే రమణొచ్చి అక్కపక్కన కూర్చుంది. అక్క, నేను నిజంగా డాక్టర్నవుతానా అంది. ఆ పిల్ల ముఖం కాంతివంతంగా మారిపోయింది. కళ్ళల్లో ఆశల మెరుపులు, ఆకాంక్షల ప్రతిబింబాలు స్పష్టంగా కనిపించాయి. ఓ, దర్జాగా అవుతావు అంది సుష్మ. చాలా సంవత్సరాలు పడుతుందట, చాలా డబ్బు ఖర్చు అవుతుందట కూడా మరి అంది రమణి. ఖర్చును గురించిన చింత నీకెందుకు? తల తిప్పి రమణి వైపు చూసిందామె. అమ్మ ఎప్పుడు చూసినా డబ్బు గురించే గొడవ పెట్టేస్తూ ఉంటుంది. నీరు పెళ్ళి, మా చదువులు అన్నీ ఎలా అవుతాయి? అయినా నువ్వు డాక్టర్వై ఎవరిని ఉద్ధరించాలి గనక నీరు పెళ్ళి, నీ పెళ్ళి. రమణి ఆగిపోయింది. సుష్మ ఆశ్చర్యంగా చిన్న చెల్లి వైపు చూస్తుంది. తన చెల్లెలు ఎంత పెద్దదైపోయింది, ఆరిందలా అన్నీ మాట్లాడేస్తుంది. పెళ్లి మాట దగ్గర సిగ్గుపడాలని కూడా దానికి తెలిసిపోయిందే అనుకుంది సుష్మ. రమణి ముఖం మీద పసితనపు ఛాయలింకా పోలేదు, కానీ మానసికంగా ప్రౌఢత్వానికి వచ్చేసింది. ఇవాళ సమాజం ఈ వేగం చిన్నపిల్లలకు కూడా అన్నీ నేర్పిస్తాయి అనుకుందామె. సంజయ్ గంతులేస్తూ అన్నాడు, రాజారావు తమ్ముడు అరవింద్ లేడు, అతనికి రమణికి పెళ్లి చేస్తుందట అమ్మ అని చెప్పింది. పోరా, నీకెందుకు మధ్యలో, పెద్ద మనిషిలా తమ్ముణ్ణి కసిరింది రమణి. సంజయ్ ఊరుకోలేదు. అక్క అక్క, మొన్న తన ప్రాక్టికల్స్ పరీక్ష పోతే ఏడుస్తూ కూర్చుంది. అరవింద్ వచ్చి సర్ది చెప్పినాకే ఊరుకుంది. గతంలో తన తాలూకు స్వప్నం ఒకటి ఇలాగే జన్మించి వెంటనే మరణించింది. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి సన్నివేశంలోనే రమణి ఉంది. చరిత్ర పునరావృతమవుతోంది. సుష్మ పెదిమను గట్టిగా కొరుక్కుంటూ అనుకుంది. మరుక్షణమే తనను తాను సంభాళించుకుంటూ ప్రేమ తొణికిసలాడుతున్న స్వరంతో,
నువ్వు అమ్మ మాటల్ని పట్టించుకోకు. ఇంకా సంవత్సరం టైం ఉంది. తర్వాత నువ్వు ఎక్కడ ఏది చదువుతానంటే అది చదివించే బాధ్యత నాది. దిగులు పడకు, హామీ ఇచ్చింది సుష్మ. అక్కా, మన నా స్వెటర్ సంజయ్ గుర్తు చేశాడు. అది కూడా అయిపోతుంది అందామె. ఆ తర్వాత ఆమె ఏవో పనులు కల్పించుకుని బిజీగా ఉండే ప్రయత్నంలో లీనమైంది. సంజయ్ స్వెటర్ అల్లింది. నిరుపమ కోసం కుషన్ కవర్ డిజైన్లు వేసి పెట్టింది. అప్పుడప్పుడు వంట పనులు చేసింది. ఈ హడావిడి చూసి తల్లి మురిసిపోయింది. రకరకాల వంటకాలు చేసి సుష్మను బతిమాలి మరీ తినిపించింది. భోజనాలయ్యాక సుష్మ తండ్రి పక్కన కూర్చుని ఆయనకి తాంబూలం హుక్కా ఏర్పాట్లు చేసి కాలేజీ సంగతులు పోసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది. తను అలా పక్కన కూర్చుని కబుర్లు చెబుతున్నప్పుడు అలసి ముడతలు పడి ఉన్న తండ్రి ముఖం ఆనందంతో వెలిగిపోయేది. తన బాధ్యతలు బరువులు మోయటానికి తోడు మరొకరు కూడా ఉన్నారు అన్న తృప్తి ఆయన కళ్ళల్లో కనిపించేది. ఇన్ని చేస్తున్నప్పటికీ సుష్మ మనసులో ఏదో వెలితి కలుక్కుమనేది. సెలవు దినాలు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతున్నాయి. సుష్మ తిరుగు ప్రయాణం అయిన రోజున ఇంటిల్లపాది బిక్కముఖాలు వేసుకుని చూస్తూ ఉండిపోయారు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏకంగా ఏడ్చేశారు. తనని రైలెక్కించడానికి వచ్చిన చెల్లెళ్ళు తమ్ముళ్లకు చెయ్యి ఊపింది సుష్మ. రైలు వేగం అందుకుంది. కనిపించినంత వరకు వాళ్ళని చూసి లోపలికొచ్చి కూర్చుంది. దూరమవుతున్న తన ఊరిని కిటికీలోంచి రెప్పవాల్చకుండా చూస్తుంది. కిటికీలోంచి చల్లటి గాలి రివ్వును కొడుతోంది. కాసేపు అలా చూసి బ్యాగ్లోంచి ఓ నవల అందుకుని కూర్చుంది సుష్మ.